బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ మేయర్ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన తెలిపారు. ప్రోటోకాల్ అంశంపై మేయర్ను కార్పొరేటర్లు నిలదీశారు. డివిజన్లలో కనీసం గౌరవం దొరకడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో అధికారులు కూడా హాజరు కావడం లేదు అంటూ మేయర్ కమిషనర్కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగితే ఎమ్మెల్యేపై కేసులు పెడతామని అంటున్నారు. పాపం ఎంత తగ్గిపోయారు లాస్ట్ టైం చిన్న చిన్న పనులు ఉంటే జోనల్కి మేము చెప్పుకోగలుగుతాము. సార్ ఎవరి మంత్ ఒక మీటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే ఒక జోనల్ ఆయన జోనల్ 1 అవర్ మీట్ వస్తున్న మీటింగ్లో అయినా అది జరుగుతుంది. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రవణ్, కార్పొరేటర్లు ఏం కోరుకుంటున్నారు, దీనికి ఏం భరోసా ఇచ్చారు మేయర్? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా అక్కడ నేరుగా ఎమ్మెల్యేలు వచ్చి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. లోకల్ కార్పొరేటర్లకు కనీసం మర్యాద ఇవ్వట్లేదని ఇవాళ బీజేపీ కార్పొరేటర్లు మొదటగా కమిషనర్ని కలిశారు. దాని తర్వాత మేయర్, కమిషనర్ ఇద్దరిని కలిసి వాళ్ళ ప్రతి డివిజన్లో పడుతున్నటువంటి ఇబ్బందులను, ప్రోటోకాల్ అంశాలను మేయర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మేయర్, కమిషనర్ దృష్టి కలిసిన బీజేపీ కార్పొరేటర్లు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం అసలు ఇబ్బందులు ఏంది అనేది. అన్న, ప్రోటోకాల్ అంశాలు ఏంది? రెగ్యులర్గా మీరు కూడా పాల్గొంటున్నారు కదా యాక్టివిటీస్లో. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కార్పొరేటర్తో సహా కార్పొరేటర్లు నానా కష్టాలు పడి ఇక్కడ ఫండ్లు తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో పనులు చేస్తూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చి అంటే అసెంబ్లీలో మాట్లాడము, రూపాయి అది అసలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ రూపాయి తీసుకురాము, కానీ జిహెచ్ఎంసీలో పనులు వచ్చేసరికి మేమే ప్రోటోకాల్ అంటూ నిలబడుకుంటూ మాజీ కార్పొరేటర్లు తీసుకుంటూ ఇది మేమే చేసామని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా కార్పొరేటర్లపైన దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న హసీనాపురంలో కూడా చేసినాం. ఒక కార్పొరేటర్ ఎంత చీప్గా మాట్లాడిండు, హనీమూన్కి పోయింది అంటూ ఒక మహిళా కార్పొరేటర్లపైన ఒక ఎమ్మెల్యే కామెంట్ చేసిందంటే కార్పొరేటర్లను ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారు, కనీసం మహిళని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిసింది. గతంలో ఇదే సదరు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అని సంబోధించిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు మహిళా కార్పొరేటర్ హనుమూన్ పోయిందని మాట్లాడుతుండు. సిగ్గు శరము ఎమ్మెల్యే నీకని మాట్లాడుతున్నాం. మా అక్క సుజాత నాయక్ని పట్టుకొని నువ్వు హనీమూన్ అని మాట్లాడుతున్నావు, నీ అక్క చెల్లికి ఈ విధంగా నేను మాట్లాడతావా అని ఆ ఎమ్మెల్యేని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కార్పొరేటర్లను చిన్న చూపిస్తూ నువ్వు 1 రూపాయి తెచ్చినావా? ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడినావా? 1 రూపాయి పెట్టి నువ్వు నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినావా? ఈరోజు బీజేపీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ ప్రజల డబ్బు ఈరోజు కార్పొరేటర్లు కొట్లాడి కష్టపడి రక్తం చెమట చిందించి భిక్షాటన చేసి ఈరోజు ప్రజల వద్దకు తీసుకొస్తా ఉంటే మరి ఎమ్మెల్యేలు తగుదున్నమా అని షోకేసుకొని సొమ్మేమో ప్రజలది, కార్పొరేటర్లది, సోకేమో ఎమ్మెల్యేలుగా మారింది. ఇలా అసెంబ్లీలో మాట్లాడడానికి చేత కాదు, మాట్లాడడం కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడాలి. 1 రూపాయి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకోవడం చేత కాదు, డబ్బులు కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళి రావాలి. వీళ్ళు వచ్చి కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేసుకుంటే సహించేది లేదు అని చెప్పి ఈరోజు బీజేపీ కార్పొరేటర్లు మేయర్ చెప్తే మేయర్ గారు సైతం అయ్యో నాకు ఇదే పరిస్థితి ఉంది సార్, నిర్ణయం చేయమంటారు అని మేయర్ గారు మాట్లాడడం కోసమేర్పు. దీనికంటే సాక్షాత్ మేయర్ గారికి కూడా ఎక్కడ పుట్టగలేదు. ఈరోజు మేయర్ గారు కూడా నగరంలో ఎక్కడ తిరిగేటువంటి పరిస్థితి లేదు. మేయర్ గారు కూడా ఎక్కడ ఇనాగ్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. మేయర్ గారికి ఫండ్లు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుకుంటున్నారా? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాత కాపులు కాబట్టి అమ్ముకుంటున్నారు, కొత్త కాపులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాబట్టి ఆపుకుంటున్నారు. మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి మేయర్ గారిని అడ్డుకుంటున్నారు ఖచ్చితంగా. మరి మేయర్ గారిని అడ్డుకోకపోతే మేయర్ గారికి చేత కావట్లేదా? అంటే మేయర్ గారికి ఇక్కడ అసలు జిహెచ్ఎంసీ నడిపించేటువంటి సత్తా ఉంటుందా లేదా, మీకు పట్టు ఉందా లేదా, అధికారులు మీ మాట వింటున్నారా లేదా, అసలు ఇక్కడ సమస్యలు ఏమిటో మీకు తెలుసా? మనం చర్చిద్దామా? మనం సభ నడపలేము, కనీసం ప్రజా సమస్యలు తెచ్చలేము, కనీసం ఇటువంటి చిన్న ఇష్యూలు కూడా మీరు కనీసము పరిష్కరించలేకపోతే ఇంతకన్నా మనము సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. ఈరోజు మేయర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ తరఫున మేము ఇచ్చినాం 50 లక్షల వరకు వర్క్ కార్పొరేటర్లే చేసుకుంటారండి 100%. అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము ఏ ప్రోటోకాల్ వీళ్ళకి ఏముంది? ఎమ్మెల్యేలకి వాళ్ళు ఏమైనా రూపాయి నిధులు తెస్తున్నారా? ఈరోజు మొన్న మీ అందరికీ తెలుసు, మీరు ఇక జిహెచ్ఎంసీ బీట్లో ఉన్నటువంటి ప్రముఖ పాత్రికేయులు మీ సాక్షిగా ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఫండ్స్ రిలీజ్ చేశాం, సెకండ్ ఫేజ్ ఫండ్స్ రిలీజ్ చేపిస్తున్నాము. ఈరోజు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన డబ్బులను కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ అంచర్లు పోయి ఇది మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు అని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలి పని ఏముందా అండి?
ఇది తప్ప కాదా? మీరు సాక్ష్యం ఉన్నారా లేదా? సాక్షాత్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ మొత్తం ఇక్కడ సాక్ష్యంగా ఉంది. యావత్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది ఇక్కడ సాక్ష్యంగా ఉంటే ఈ సిగ్గుమాలిన చర్యకి ఉపకరిస్తున్నటువంటి ఈ లోకల్ ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాము, మీకు చేతనైతే రూపాయి తండి, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి తప్ప చేసే అభివృద్ధిని అడ్డుకోవద్దు. అధికారులను బెదిరించి పనులను ఏదైతే ఆపుతున్నారో దాన్ని ఊరుకోం. అధికారులను బెదిరించి మా మీద అయితే కేసులు పెట్టించినారో వాటిపైన కూడా మేము సాధించమని హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటన్నా ఇప్పుడు మేయర్ని కలిసిరు, కమిషనర్ని కలిసిరు, ఏమైనా రిజల్ట్ అనిపిస్తుందా? ఆమె నిస్సహాయ స్థితి మేము కల్లారా చూసినాము. పాపం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె కూడా కేర్ చేసిన లేడు. ఈరోజు పాపం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనం కేర్ చేస్తారేమని పాపం ఆమె కాంగ్రెస్లోకి వస్తే ఇవాళ అదే పరిస్థితి. ఒక మేయర్కే ఈరోజు ఇనాగ్రేషన్కి లేకపోతే లేనప్పుడు పరిస్థితి. ఈరోజు కార్పొరేటర్లమైన మేమందరం కష్టపడి కొట్లాడి నిధులు తెస్తే జిహెచ్ఎంసీ నిధులు ఇవి, సిడిపి ఫండ్స్ కాదు. జిహెచ్ఎంసీ నిధులు అన్నప్పుడు పూర్తిగా కార్పొరేటర్లకు హక్కు ఉండాలి. కార్పొరేటర్ల ఇనాగ్రేషన్ ఒక పరిధి పెట్టాలి. 10 లక్షలకి, 15 లక్షలు, 12 లక్షలకి, 20 లక్షలకి కూడా ఒక ఎమ్మెల్యే వస్తే మరి మా గుర్తింపు ఏముంటుంది? ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని అందరూ, మేము కూడా ఒక కార్పొరేటర్, నువ్వు మాకంటే కొంచెం పెద్ద, అంతకుమించి మేమే మొత్తం చేస్తామని అంటే మాత్రం ఇది సిగ్గుమాలిన చర్య. ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు, జర నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, మహిళలను కూడా గౌరవిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు మేయర్ గారు చెప్పినాము. ఆమె నిస్సహాయ స్థితి చూసినాం మేము. ఆమెతో ఏమి చేత కదని మాకు అర్థమైంది, ఆమె ఏం చేయలేదు కూడా. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో ప్రోటోకాల్ అంశం కొంత వివాదంగా మారుతుంది. బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లను బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్లు రాకుండానే ప్రోటోకాల్ అంశం అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎమ్మెల్యేలే ప్రారంభించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్ కనీసం సమాచారం ఇవ్వట్లేదు అని కార్పొరేటర్లు ఇవాళ మేయర్ని కమిషనర్ని కలిసిర్రు. ఒక 1 వీక్ తర్వాత 1 వీక్ వరకు పూర్తి స్థాయిలో ఈ సమస్యని పరిష్కరిస్తాను అని మేయర్ వాళ్ళకి హామీ ఇచ్చినారు. మరి రాబోయే రోజుల్లో 1 వీక్ తర్వాత ఈ సమస్య పరిష్కారం కాకపోతే నిరసన చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. మరి దీనికి ఎండ్ కార్డు పడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రోటోకాల్ రగడ అయితే రాజుకుంది ప్రస్తుతం అక్కడ.